లక్ష్మీనరసింహస్వామి అనగానే దుష్ట శిక్షణకు శిష్టరక్షణకు మారిపోయారు. ఈ కోరుకొండ లక్ష్మీనరసింహస్వామి గురించి చెప్పుకోవాలంటే చరిత్ర తరగని చరిత్ర. ఎన్ని రోజులైనా చెప్పుకోవచ్చు, ఎన్ని సంవత్సరాలైనా చెప్పుకోవచ్చు. పరాశర మహర్షి ప్రతిష్ఠ చేసినటువంటి దేవాలయం స్వయంభూ దేవాలయం. అటువంటి దేవాలయంలో ఈ రోజున ఇక్కడ జరుగుతున్నటువంటి అపచారాలు నిజంగా సభ్య సమాజం సిగ్గుపడవలసినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి చెప్పుకోక తప్పదు. ఎవరి బాధ్యత రాహిత్యం వల్ల ఈ రకమైనటువంటి చర్యలు జరుగుతున్నాయి. మొన్న తిరుపతి లడ్డు, ఇవాళ ఇక్కడ చూస్తే కోరుకొండ లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో మద్యం బాటిల్స్, మాంసం ప్యాకెట్లు అని చెప్పి చెప్తున్నారు. ఎంతోమంది గ్రూపుల్లో పెట్టారు, వీడియోస్ వైరల్ అయినాయి. ఎందుకు మీలో స్పందన కరువైంది అన్నదానికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం అందరి మీద ఉంది. ఇవాళ భక్తుల మనోభావాలు దెబ్బతీసేటటువంటి విధానంలో ఎవరు ప్రవర్తించినా కూడా అది నిజంగా చాలా దురదృష్టకరమైనటువంటి విషయం అని చెప్పేసి చెప్పుకుంటాం. నా కుమారుడు జక్కంపూడి రాజానగర్ నియోజకవర్గం శాసనసభ్యులుగా ఉండగా ఈ నియోజకవర్గంలో ఒక ఆధ్యాత్మిక వాతావరణాన్ని తీసుకురావాలనేటటువంటి ఆలోచనతో 117 దేవాలయాలకి నిర్మాణం చేపట్టడం జరిగింది. వాటికి శ్రీవాణి ట్రస్ట్ నుంచి శాంక్షన్స్ తీసుకురావడం జరిగింది. చాలా దేవాలయాలకి వారు నిధులు సమకూర్చడం కూడా జరిగింది. అంతేకాకుండా 4-5 దేవాలయాలకి కామన్ గుడ్ ఫండ్ నుంచి కూడా వారికి ఆర్థిక సహకారం అందేటట్టు చూడటం జరిగింది. అందులో కాటవరం శివాలయం, సేతులపల్లి దేవాలయం చెప్పుకోవచ్చు. ఇవాళ ఈ కోరుకొండ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం తీసుకుంటే ఈ దేవాలయంలో మా నాయకులు కానీ లేదా నా కుమారుడు రాజా కానీ ఈ దేవాలయాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలి అనేటటువంటి ఆలోచనతో ఈ దేవాలయానికి సంబంధించినటువంటి కొన్ని కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అందులో ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే ఈ నియోజకవర్గంలో గెలిచిన వెంటనే రథం తిరగటానికి రోడ్డు అనువుగా ఉండాలి అనేటటువంటి ఆలోచనతో రథం రోడ్డు వేయించడం జరిగింది. తర్వాత గిరి ప్రదక్షిణకు సంబంధించి రోడ్డు వేయించడం జరిగింది. చాలా దేవాలయాల్లో వాళ్ళ గిరి ప్రదక్షిణ జరుగుతుంది. ఎంతో పురాతనమైనటువంటి దేవాలయంలో గిరి ప్రదక్షిణ జరగాలి దేవాలయంలో కూడా అని ఉద్దేశంతో గిరి ప్రదక్షిణకు రోడ్డు వేస్తే ఇవాళ రోడ్డుకి మెయింటెనెన్స్ లేనటువంటి పరిస్థితి, నిజంగా సిగ్గుపడవలసినటువంటి పరిస్థితి అని చెప్పుకోక తప్పదు. ఇవాళ కోనేరుకి ఘాట్ నిర్మాణం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ అన్నవరం దేవస్థానం వారి సహకారంతో మెట్ల నిర్మాణం నిర్వహించడానికి, రినోవేషన్ చేయడానికి శాంక్షన్ తీసుకురావడం జరిగింది. అదేవిధంగా రంగనాథ స్వామి దేవాలయానికి పెర్మిషన్ తీసుకురావడం జరిగింది. 5 అంతస్తుల రాజగోపురం, అదేవిధంగా పైనున్నటువంటి ప్రాకార మండపాన్ని పెద్దది చేయడం కోసం కూడా శాంక్షన్స్ తీసుకోవడం జరిగింది. అయితే ఇది పురావస్తు శాఖ వారి ఆధ్వర్యంలో ఉండటం వల్ల దానికి పర్మిషన్ వచ్చే లోపల మనకి ఎన్నికలు రావడంతో ఆ కార్యక్రమం నిలుపుదల జరిగింది. దీనికి చిన్నజీవ స్వామి గారు కూడా ఇక్కడికి వచ్చిన విషయం మన అందరికీ తెలుసున్నటువంటిది. అంతేకాకుండా ఈ దేవాలయంలో నిత్యాన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. కార్తీక మాసంలో దీపోత్సవాన్ని ప్రారంభించడం కూడా జరిగింది. అంటే ముఖ్యంగా అందరూ కూడా సంతోషంగా ఉండాలి, ఆ లక్ష్మీనరసింహస్వామి యొక్క కృపా కటాక్ష వీక్షణాలు ప్రతి ఒక్కరి మీద ఉండాలి అనే ఆలోచనతో ఈ కార్యక్రమాలన్నీ చేపట్టడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ తెప్పోత్సవానికి తెప్పని పంట రెడీ చేయించడం, దానికి కావాల్సినటువంటి హంగులన్నీ ఏర్పాటు చేయడం కూడా జరిగింది. కావాల్సినటువంటి ప్రతి కార్యక్రమాన్ని కూడా చేసి సీసీ కెమెరాలు మన టైంలోనే వేయడం జరిగింది. చాంటింగ్ వేదమంత్రాలు వినపడాలి అనేటటువంటి ఆలోచనతో కేబుల్ని ఏర్పాటు చేయడం, అంటే బస్ స్టాండ్ వరకు వినపడాలనేటటువంటి ఆలోచనతో కేబుల్ నిర్మాణం అన్నీ చేపట్టారు. మేడం గారు ఎంతగా డెవలప్ చేసిన ఈ గుడికి సంబంధించి, ఈ అపచారానికి సంబంధించి ఈరోజు మీరు ఏ కార్యక్రమం చేపట్టారు? ఇక్కడ మేమేంటంటే స్వామివారిని ఖచ్చితంగా
ఇటువంటి తప్పులు మరొకసారి జరగకూడదు, భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతినకూడదు అనేటటువంటి ఆలోచనతో ఇక్కడ పూజ కార్యక్రమాలు చేయడం జరిగింది. అన్నవరం సంప్రోక్షం మనం చేయటం కాదు, బ్రాహ్మల్ని పెట్టి అన్నవరం దేవస్థానం వారు సంప్రోక్షం ఇమీడియట్గా చేయించవలసినటువంటి అవసరం ఉంది. ఒకటే చెప్తున్నాను నేను, ఇవాళ సనాతన ధర్మం అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అధ్యక్షుల వారు మాట్లాడుతున్నారు. జనసేనకు సంబంధించినటువంటి వారే ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తూ ఇటువంటి అపచారాలు జరిగినప్పుడు వాటి మీద పూర్తి స్థాయిలో స్పందించకపోవడం అనేది నిజంగా బాధాకరమైనటువంటి విషయం. మనకున్నటువంటి ఎంపీ పురంధరేశ్వరి గారు కూడా బీజేపీ పార్టీ ఏదైతే ఇవాళ హైందవ శంకారావాన్ని పూరిస్తున్నాం, హిందూ సమస్యలన్నీ కూడా పైకి రావాలనేటటువంటి ఆలోచన చేస్తున్నటువంటి పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి. ఇటువంటి అపచారాలు తిరిగి జరగకూడదు, మళ్ళా జరగకూడదు, భక్తులు ఏ రకమైనటువంటి ఇబ్బందులకి గురి కాకూడదు అన్నది మా ఆలోచన. ఏంటంటే చేసినటువంటి కార్యక్రమాలు అక్కడే ఉన్నాయి తప్ప ఎక్కడేసేవరా గొంగలంటే రథానికి తలుపులు లేవన్నారు. ఆ రోజున రాష్ట్రాలకి తలుపులు పెట్టించారు, అన్నీ చేశారు. ఇవన్నీ చేసినప్పుడు వాటిని ఇంకా మీరు డెవలప్ చేస్తే అందంగా ఉంటారు తప్ప ఈ రకమైనటువంటి కార్యక్రమాలని ప్రతి ఒక్కరు కూడా ఖండించవలసినటువంటి అవసరం ఉంది. లక్ష్మీ నరసింహస్వామి భక్తులనే కాదు, ప్రతి ఒక్క వ్యక్తి కూడా సమాజం సిగ్గుపడేటటువంటి చర్యల్ని ఖండించవలసినటువంటి అవసరం ఉంది. వాళ్ళు ఏ స్థాయి వారైనా కూడా దానికి బాధ్యులైనటువంటి వారిని శిక్షించవలసినటువంటి అవసరం ఉంది. భక్తుల్లో ఉన్నటువంటి అనుమానాలకు తావు లేకుండా ఇటువంటి కార్యక్రమాలు జరగకుండా చూసుకునేటటువంటి బాధ్యత కూడా వాళ్ళు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సీసీ కెమెరాలు ఉన్నప్పుడు ఆ సీసీ కెమెరాలు ఫుటేజెస్ లేవు అని చెప్తున్నారు.